అపవాదిగాడు ఒక మీటింగ్ పెట్టాడు. ఒరే సంవత్సరం ఎండింగ్ అనమాట, అది డిసెంబర్లో పెట్టాడు. అపవాదిగాడు మీటింగ్. సైతాన్లు అందరూ వచ్చి నిలబడ్డారంట క్యూలో. అయ్యా 1, 2 ఉంటాయేటి, వేలల్లో ఉన్నాయట. ఏమని అనౌన్స్మెంట్ చేశారంటే, ఈరోజు ఈ సంవత్సరానికి మన యొక్క ఈ దూతల సమూహంలో ఒక దూతకి సన్మానం అని పెట్టారట, అనౌన్స్మెంట్ చేశారట. అంటే ఎందుకు సన్మానం చేస్తారు అపవాదులకి? ఈ సంవత్సరం ఎవరైతే నరకానికి ఎక్కువ ఆత్మలు తీసుకొచ్చారో వాళ్ళకి సన్మానం. శాలువ ఎత్తారు, దండ ఎత్తాడు. ఎవడు? ప్రధాన దూతగా లూసిఫర్ అన్నాడు కదా పైన. ఆడు కిందకు వచ్చి ఈ దూతలు ఎవరైతే ఘనంగా అనేక ఆత్మలు నరకాన్ని తీసుకొచ్చారో వాళ్ళకి సన్మానం. ఆ రోజు అందరూ అనుకుంటే ఎస్ నాకే సన్మానం అని అందరూ అనుకుంటా ఉన్నారట. ఆ దూతలందరూ, ఈ దయ్యంగాళ్ళందరూ. ఒకటి అనుకుంటుందట, నేనే కరోనా తీసుకొచ్చి నేనే కదా, నేనే అనేక మంది సంవత్సరాలు ఏం చేశాను అనుకుంటుందట. ఇంకొక దయ్యం అనుకుంటుందంట, ఈ సంవత్సరం ఎలాగ చాలామంది యాక్సిడెంట్లు చంపేసింది నేనే ఒకడు అనుకుంటున్నాడంట. మరొకడు అనుకుంటున్నాడంట, అనేక మందిని ఈ క్యాన్సర్తో ఈ రోగాలతో చాలామందిని మరణానికి అప్పగించింది నేనే కదా, నాకే సన్మానం అని ఒకడు అనుకుంటాడట. మధ్యలోంచి ఇంకోటి వచ్చంట, రే ఊరుకోండిరా నేను అన్నట. నువ్వేం చేసావురా అంటే ఆడు దయ్యంగాడు ఏమన్నాడు తెలుసా, ఈ మధ్య అనేక మందిని యవనస్తులని నడి వయసు వెళ్ళిన వారిని సైతం పాపంలోకి, మత్తులోకి, గొడవల్లోకి, చచ్చిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి అనేక మందిని కల్పించింది నేను చంపిన నరకాన్ని తీసుకొచ్చినట్టు ఎక్కువ అనుకుంటున్నాయట. ఇలాగ అనౌన్స్మెంట్ చేయబోతుంది మైక్లో. లూసిఫర్ కూడా మైక్ ఎట్టుకుని చెప్తామన్నాడు, ఈ సంవత్సరం చెప్పండి ఎదురు చూస్తున్నాయి. పలానా వాడి పేరు చెప్పారు, ఆ పేరుని చెప్తాను మీకు అనగానే ఈ ఎదరున్న ఆ పెద్ద ఎన్ని కూడా తిట్టి నాకివ్వకుండా అనుకుంటున్నాయట. ఆ పేరు చెప్పేటప్పటికి ఆడు ఎంత ఉన్నాడు తెలుసా, ఆ పిల్ల దయ్యంగాడు ఎంత ఉన్నాడు. ఆడు ఒకరిని తప్పించుకుంటూ ముందుకు వచ్చేసాడు. ఈడా అని ఎదురు చూస్తున్నాయంట. ఈ లూసిఫర్ ఏం చేసా, ఆ పిల్ల దయ్యంగాని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఈడే ఈ సంవత్సరం అనేక మంది నరకాన్ని తీసుకొచ్చినాడు అన్నారట. వాళ్ళందరూ ఆశ్చర్యించుతున్నారు, ఈడు మాకన్నా పెద్ద నరకాన్ని తీసుకొచ్చాడా అంటే అప్పుడు చెప్పాడు లూసిఫర్ గాడు, ఒరే బాబు మీకు పెద్ద దొరికాయి, పెద్ద ఆత్మలు దొరికాయి మీకు, కానీ ఈ పిల్లగాడు ఉన్నాడే, ఈ పిల్ల దయ్యంగాడు ఆడు చిన్నోడిని వదిలిపెట్టలేదు, ముసలోడిని వదిలిపెట్టలేదు. ఈడు తెలుసా మీకు అన్నారట. ఎలాగ చేసాడు, ఎలాగా అని అంటున్నారు ఎదురున్నారు దయ్యంగాళ్ళు. అంటే ఈ లూసిఫర్ గడంట, ఒరి పిచ్చోళ్ళారా, మీకు ఆత్మలు దొరికినాయి బయట అక్కడక్కడ బ్రాంతి షాపుల దగ్గర, తాగుబోతులు లేదా పాపం చేసిన వాళ్ళు ఈ యొక్క రోగాల్లో దొరికారు మీకు. వీడికి ఎక్కడెక్కడ ఆత్మలు పట్టుకొచ్చలేసా, మందిరానికి ఉన్న వాళ్ళని కూడా పట్టుకొచ్చాడు వీడు గొప్పడా మీరు గొప్పడా అన్నాడట. మందిరంలో తీసుకొచ్చాడా, ఈడు మందులు తీసుకురావడం ఏంటి అని అంటే అప్పుడు చెప్పాడట, ఆడి పేరేంటి అమ్మా ఆడి పేరు కూడా ఎట్టేహారేంటి, మీరు పేరు కూడా ఎట్టేహారీలే. ఏంటది? నిర్లక్ష్యం. దండేశారు, అడికి శాలువ కప్పారు. అప్పుడు ఇంకొక పేరు ఇచ్చారు, అవిధేయత అని. సంవత్సరపు అవార్డు వీడికే. ఈ రోజున దేవుని పిల్లలమైన మారి మీద దాడి చేస్తుంది ఈ అవిధేయత, నిర్లక్ష్యం అనే పరిస్థితులే. దేవుని వాక్యం వినకుండా, విన్న వాక్యాన్ని పని చేయకుండా, పనిచేస్తున్న వాక్యాన్ని అనేక మందికి చెప్పకుండా చేయగలిగేది ఈ యొక్క నిర్లక్ష్యపు పరిస్థితులేనండి. విన్నారా? విననిస్తుంది కానీ ఎమడనిస్తుంది కానీ అనుభవింపమడనివ్వదు, అనుభవనిస్తుంది కానీ ఎదరవాడికి చెప్పనివ్వదు. దానికి కారణం ఏంటి? నిర్లక్ష్యం, అవిధేయత. ఇదే ఈ రోజున లోకంలో ఏలుబడి చేస్తుందండి. ఈరోజు కోట్ల కొలది ఈ రోజున ఆదివారం ఆరాధన చేసి ఉండొచ్చు కోట్ల మంది ప్రజలు, కానీ ఎంతమంది వాక్యం ఈరోజు దర్శించిందయ్యా అంటే ఒక్క వాక్యం, ఒక రెఫరెన్స్ చెప్పే దమ్ము క్రైస్తవులు ఉంటేనే వాళ్ళు చేసిన భక్తి నిజమైన భక్తి అండి. మీకు అర్థమైతే స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇది సత్యం అండి. అందుకే ఈ రోజున భక్తిహీనత పెరిగిపోతుంది.
రాబోతున్న పరిస్థితులను గెలవాలి అంటే రోగ పరిస్థితులైనా, కరువు పరిస్థితులైనా, యుద్ధ పరిస్థితులైనా, వ్యతిరేక పరిస్థితులైనా, ఒకవేళ భక్తిని చెయ్యనివ్వని పరిస్థితులైనా, ఒకవేళ పార్టీల్లో కానీ, మతాల్లో కానీ, కులాల్లో కానీ, పార్టీ ఒకవేళ దేశాల్లో కానీ రాబోతున్న పరిస్థితులను తట్టుకోవాలి అంటే ప్రార్థనలో భక్తి, స్థిరమైన భక్తి కావాలా.